హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. సుఖీ భవ. శివపురాణం 9వ రోజుకి స్వాగతం. భక్తిగా వింటున్నటువంటి భక్తులందరికీ కూడా నా నమస్సుమాంజలు, నా చిన్నవారికి నా ఆశీస్సులు. ఇక కథలోకి వెళ్తే, తారకాసురుడు దిగ్విజయ యాత్రకు బయలుదేరట. శుక్రాచార్యుడు గ్రహములన్నీ స్థుభస్థానములందుండగా శుభముహూర్తమును నిశ్చయించి తారకుని దిగ్విజయ యాత్రకై తెలియజేశాను. అంతటి తారకుడు దేవతల మీదకు యుద్ధము సైన్య సమేతుడై బయలుదేరి స్వర్గమును ముట్టడించి దేవతా ప్రభువైన దేవేంద్రుని ఓడించి వారి సింహాసనం అధిరోహించి దేవతల చేత వినతులందుచుండెను. కుబేరుని కూడా గెలిచి వాని ఐశ్వర్యము పొందెను. అట్లే తక్కువ గల దిశలనెల్లా జయించి అచ్చటనున్న నిధులను స్వాధీనము చేసుకుని సుఖంబుగా ఉండెను. ఇట్లుండ ఒకనాడు దేవమౌనియగు నారదుడు ఏతించి వానికి ఎదురేగి నమస్కరించి సుఖాసులను చేసి, ముని చంద్రమా, నీ కరుణా విశేషము వలన సమస్త దిక్కులను జయించితిని, నాకు ప్రతి ఎవ్వరునూ లేరు అని పలికాను. నారదుడు అతని పలుకులు విని వానికి మిగుల గర్వమడంచదనని గ్రహించి వాని గర్వము అణగజేయవలని యోచించి, తారక, నీకు గల దర్పములకు సమస్త దిశలను జయించుటకు లెక్కలోనిది కాదు. నీవు రుద్రునికి కలుగబోవు పుత్రుని వలన కాని మరణింపవు. అట్లు వరము పొందితివి. అసాధారణముగా శంకరుల సంతానము బడయనేరడు. ఏలననగా అతడు జడస్వరూపుడు కాబట్టి నీవు ఎట్లైనను నారాయణుని కూడా గెలిచి వైకుంఠము కూడా స్వాధీనపరుచుకుంటేవేని నీ ప్రతిమాన ప్రభావవంతుడు కాగలవు అని వానిని పొగడెను. తారకునకు నారదుని వాక్యములు నమ్మకమైనవిగా తోచెను. తోడనే వైకుంఠముపై దాడికి వెడలి దానిపై స్వాధీనము గావించుకున్నటకై భేరీ మ్రోగించెను. శ్రీమన్నారాయణుడు విషయమును విచారించి తారకుని సైన్యములను నాశనమొనర్చెను. తన చక్రముతో తారకుని శిరస్సు ఖండించుటకు ఎడలెను. కాని వాని వరప్రభావం వలన వానిని ఏమీ చేయలేకపోయెను. శ్రీ మహావిష్ణువు వర విశేషమును గ్రహించి తారకుని మంచి మాటలతో బుజ్జగించి వాని పురమునకు పంపివేశను. తారకుడు తన శోణిత పురమునకేగి సంతోషముతో ఉండెను. కొంతకాలము తారకాసురుడు తన పురమును వీడి స్వర్గమునకేగి దేవేంద్రపీఠం అలంకరించి దేవతానీకములచే సపరీలందుచుండెను. అచ్చట గల దేవతలు మునులు కలతబెట్టుచు వారి యజ్ఞాదును క్రతువులకు అలజడి కలుగజేయుచు వేధించుచు ఉండెను. దేవతలు తారకుని బాధలు సహించలేక బ్రహ్మ కడకేగి విన్నవించరి. బ్రహ్మయు వారికి సమాధానపరిచి పంపివేశను. పిమ్మట తానే తారకుని కడకేగి, నీవు నీ పురమైన సూర్యమందేయుండి ముల్లోకములను పాలించుచుండము, దేవతలకు స్వర్గలోకము నొసంగము అని పలికెను. తారకుడు వాక్కులకెంతయు సంతసించి తన శోణితపురమునకేగి లోకమును ఏలుచు స్వర్గమును దేవేంద్రుడికిచ్చెను. తారకుడు తగిన మంత్రివర్గమును ఏర్పరిచి 3 లోకములను చక్కగా పాలించుచు ఈశ్వరారాధన చేయువేళ మరొక చేయుచు సుఖముగా ఉండెను. ఇట్లుండగా దేవేంద్రుడు తారకుని ఆదేశానుసారముగా సేవలు సల్పుచు స్వర్గమును పాలింపవలసి వచ్చునని మనోవిచారము చేయందగుచే దేవగురువైన బృహస్పతిని రావించి తన దుఃఖము అంతయును చెప్పి ఆలోచనము అడిగిరి. బృహస్పతి దేవేంద్రుని మాటలు విని బ్రహ్మదేవునితో ఆలోచించట యుక్తమని పలికాను. తోడనే దేవేంద్రుడు దేవతాహ సహితుడైన బృహస్పతి సమేతుడై బయలుదేరి బ్రహ్మ కడకేగిరి. వారిని నమస్కరించి తారకుని వలన తమకు కలుగు బాధలను గురించి చెప్పిరి. బ్రహ్మాది దేవతలు జూచి, దేవతలారా, తారకాసురుడు పరమేశ్వరుని యొక్క వీర్యము వలన జన్మించిన పురుషుడు చేతనే కాని మరణింపడు. అట్టి వర విషయమును కలిగి ఉన్నాడు. పరమేశ్వరుడు కైలాచలముందు తపస్మాచరించుచున్నాడు. దక్షపుత్రికి సతీదేవిని దక్షుడు యజ్ఞమందు పరాభూత అయిన శరీరమును వదిలి తిరిగి పార్వతి అయిన పేరుతో హిమవంతుని కుమార్తెగా జన్మించినది. మేనకా హిమవంతులు పార్వతీ పరమేశ్వరులకు మనస్సున సపరిచర్యలు చేయుటకు నియమించరి. పార్వతి అందువలన ప్రతినిత్యము పరమేశ్వరుని సేవించి అతని వివాహమాడ మనంబు కోరిక కలిగి ఉన్నది. కాన మీరు ఆ పార్వతి యందు పరమేశ్వరునకు మనస్సు చలించి మోహము కలుగునట్లు చేసి
పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము కావించిన ఎడల వారికి కుమారస్వామి జన్మించగలడు. అతడు తారకాసురుని సంహారము గావించి మిమ్ములను రక్షింపగలడు అని చెప్పి దేవతలను పంపివేశను. ఇక దేవతలు మన్మధుని ప్రార్థించుట. దేవేంద్రుడు దేవతలను కూడి బ్రహ్మదేవుని పలుకులెంతయో సంతసించి స్వర్గలోకమునకు చని రహస్యముగా మన్మధునకు కబురు చేశాను. మన్మధుడు దేవేంద్రుని పిలుపునకు స్వర్గలోకమునకు వచ్చాను. దేవేంద్రుడు మన్మధుని గౌరవించి సుఖాసనం చేసి ఇట్లనను, రతి వల్లభ, తారకాసురుడు బ్రహ్మ వలన వరవిశేషములు పొంది వాని వలన గర్వించి త్రిలోకములను బాధించుచున్నాడు. అతడు పెట్టిన బాధ వలన కర్మ విశేషములు, యాగములు, క్రతువులు నిలిచిపోయినవి. తారకాసురుడు పార్వతీ పరమేశ్వరులకు జన్మించు పుత్రుని చేత గాని మరణింపకుండానట్లు వరము పొంది ఉన్నాడు. పరమేశ్వరుడు కైలాసాచలమందు తపమాచరించుచున్నాడు. హిమవత్పుత్రికి పార్వతి ప్రతినిత్యము శివుని ఆరాధించుచున్నది. నీవు శివ సాన్నిధ్యమున పార్వతీ పరిచర్యలు చేయుచున్న సమయమున నీ వాడి తూపులు పరమేశ్వరుని మనంబు చరించి పార్వతి యందు మోహము కలుగునట్లుగా కొట్టితివేని ఈ కార్యము సానుకూలము కాగలదు అని పలికిన దేవేంద్రుని మాటలకు మన్మధుడు మనంబున భయపడి, మహేంద్ర, పరమేశ్వరుడు గొప్ప తపస్సాలి, రుద్రమూర్తి, రజోగుణ ప్రధానుడు, మూడవ నేత్రమున 3 లోకములను భస్మీభూతము చేయగల సమర్థుడు. అట్టి శంకరుని చలింపజేయగల శక్తి నాకు లేదని భయపడుచున్నాను అనెను. మన్మధుని పలుకులకు దేవతలు నిందువడి తిరిగి వారికి ధైర్యోత్సాహములు కలుగునట్లు పలుకజొచ్చరి, సోనసరా, నీవు సుకుమారుండవు, లక్ష్మీదేవికి మహావిష్ణువునకు జన్మించిన సుందర కుమారుడవు. నీవు స్త్రీ పురుష సంయోగమునకు మూలకారకుండవై కామమోహములను కలుగజేసి లోక సృష్టికి సహాయభూతుండవై ఉండుటకు నియమింపబడితివి. నీ మృదుమైన బాణఘాతముల చేత ఎట్టి ఎడ స్వరూపమైనను ద్రవించక మానదు. ఇనుప కచ్చడములు గట్టి తపోదనుల సహితము నీ పంచక సాయుగములన పట్టు చలించిన స్త్రీ కామపాశములు తప్పించుకొనజాలరు. లోకరక్షణము కంటే మానవుడు చేయదగిన కార్యములు లేదు కాన నీవు ధైర్యోత్సాహములు పూని దైవ కార్యము నిర్వహింపుము. నీవు నీ నేస్తలకు సుఖపిక సౌరికాది పక్షి పరివారములను మలయమారుతాది వాయు సంతాన తపోవనమునకేగి వసంతాది సుఖమును కూర్చుకొని శివుడు ఆచరించుచు కైలాసాచలమందలి తపోవనమునకేగి శివునకు పార్వతి యందు మోహము కలుగునట్ల బాణములను ప్రయోగింపుము. సుఖవాహనారూఢవు కమ్ము అని పలికినంత మన్మధుడు ధైర్యము వహించి కైలాసాచలమునకేగి ఆ చలమున గల బిల్వమును ప్రవేశించి నిశ్చల తపోవనమును నున్న శివుని సమీపమందుండి పార్వతి రాకకై ఎదురు చూచుచుండెను. పార్వతి రాక కోసం ఎవరు? మన్మధుడు ఎదురు చూచుచున్నాడు. పార్వతి శివుని పరిచర్యలకై వచ్చుట. బిల్వవనమందు రతీవల్లభుడు విరాజమానుడై విహరింపుచుండగా సుఖపిక సౌరకాది శకుంత సంతానము మృదుమధుర గీతికలు ఆలాపించుచుండగా చల్లని పిల్లవాయువులను మెల్లగా వీచగా పార్వతి చెలికత్తులను వెంట నిడుకుని పరమేశ్వరుని పరిచర్యకులు గావింపవచ్చను. పరమేశ్వరుడు పార్వతి వచ్చుటంగాంచి పరిసరమందలి ప్రకృతి మాధుర్యమును గమనించి వింతపడి యథారీతిని తపమాచరింప ప్రార్థించను. పార్వతి పరమేశ్వరునకు యథాగతి నర్చించి చేతులు జోడించి ఎదుట నిలిచినంత శంకరుడు కండ్లు తెరచి పార్వతిని చూచి మోహపారవస్యమున కామపూరితుడై ఆమెను తిలకించెను. పార్వతి శంకరు అనుమతి గైకొని వెడలిపోచుండగా పార్వతీ వల్లభుడు అది నేర్పుతో ప్రసూనమును సారించి అరవిందమును వదలను. శివుడు కండ్లు మూసుకుని తపమాచరించుచుండెను. క్రమముగా సోనసరుడు అశోకమును, చూతమును, నవమల్లికమును, నవనీలోత్పలమును, సమశరములను శంకరునిపై విడువగా నీలోత్పలాఘాతమునకు పరమేశ్వరుడు మనస్సు చలించి మోహపరవశుండై కోపోద్రిక్త మనస్కుడై ధైర్యమును విడువక, ఓరే, నన్ను
శూరశరంబున సూటిగా కొట్టి అధముడిని గద్దించి మూడవ నేత్రమును తెరిచినంత మాత్రమున వీతిహోత్రుడు దాని నుండి బయల్వెడలి మన్మధుని బిల్వమన సహితము భస్మము చేశాను. అంతటా మహేంద్రాది దేవతలు ఆహాకారములతో పరమేశ్వరుని సాన్నిధ్యమునకు వచ్చి, శంకర, నీవు లయకారకుడవు, త్రిమూర్తాత్మకుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, లోక కళ్యాణకారకుడవు, పరమేశ్వరుడవు, అట్టి నీవు నొసట కన్ను తెరిచి లోకంబును కాల్చడం న్యాయము కాదు అని పలుకగా శంకరుడు త్రయంబకమందలి అగ్నిని ఉపసంహరించను. దేవతలు సంతరించరి. సుమశంకరుని భార్యకు రతీదేవిని శంకరులు ప్రార్థించి, శంకర, నా భర్త ఏ పాపము ఎరుగరు, మూడు లోకములు బాధించుచున్న తారకాసున సంహరించుటకై పార్వతీ పరమేశ్వరులకు కలిగిన పుత్రుడు కావాలని దేవతలు కోరినందువలన జడస్వరూపుడకు నీవు పార్వతీదేవి మోహమును జనించుటకు పంచసాయకములకు నీపైన విసరెను. నీవు పార్వతిని పరిణయమాడి లోక కళ్యాణం చేకూర్చుము. మా తప్పిదమును గాచి నా పతి భిక్ష పెట్టుము అని ప్రార్థింపగా పరమేశ్వరుడు రతీదేవి వాక్యమును కరుణభూని, దేవి, బ్రహ్మ శాపముచే నీ భర్త భస్మీభూతుడయ్యను. నీ పతివ్రత మహిమ సంతసించి ఇకపై నీ భర్త ఇతరులకు శరీరహీనుడై కనపడినట్టును నీకు శరీరుడై కనిపించను అని చెప్పి మన్మధుని జీవింపజేసి రతీ పంచబాణములకు వరములొసంగి దేవతలం కూడి పరమేశ్వరుడు కైలాసమునకు వచ్చెను. స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తా లోకా సుఖినో భవంతు. సుఖీ భవ.